ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇదిరా తెలుగు సినిమా అనే రేంజ్లో చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉన్న విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అసలు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. బీజం నెక్స్ట్ లెవెల్లో ఉంది. హరి గారు చావ కొట్టేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ కూడా ఒక లౌడ్ బీజం అని కాకుండా చాలా స్మూత్గా చాలా బాగుంది బీజం వరకు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. వీళ్ళు పెట్టిన 60 crore బడ్జెట్లో అయితే 200 కోట్లు సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే వచ్చింది. మనం పెట్టిన డబ్బులకి అయితే 100% న్యాయం చేస్తారు ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగా కొరియోగ్రాఫ్ అయినది. అంటే ఒక కొత్తగా చూస్తున్నా ఉన్న ఫీల్ అయితే వచ్చింది యాక్షన్ బ్లాక్స్ వరకు. చాలా బాగా అనిపించింది. అండ్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హనుమాన్ రేంజ్లో ఎండ్ ఇచ్చుంటే ఇంకొక హనుమాన్ అయ్యేది ఈ దీనికి ఉన్న విజువల్స్కి. బట్ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక హరిలో క్లోజ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఆ గ్రాండ్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఇది ఒక ఫ్రాంచైజ్ అని చెప్పి. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక స్టార్ హీరో క్యామియో ఏదైనా ఉండుంటే బాగుంటుంది అనిపించింది. మనకి హనుమాన్ వచ్చి ఎలా అయితే ఉంటుందో అలా ఏదైనా ప్లాన్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ ఓవరాల్గా చూసేటప్పుడు చాలా బాగుంది. యాక్టివ్ విషయానికి వస్తే మనోజ్ గారు అయినా మెయిన్గా చెప్పుకోవాల్సిన శ్రేయ గారి గురించి. ఆవిడ సెకండ్ హాఫ్లో పడిన ప్రతి సీన్ కూడా ఎలా అంటే మనకి బాహుబలిలో రమ్యకృష్ణ గారికి ఏ సీన్స్ పడ్డాయో అలాంటి రేంజ్ సీన్స్ అయితే శ్రేయ గారికి పడ్డాయి. చాలా బాగుంది. అండ్ మనోజ్ గారికి హీరో కంటే విలన్ కానీ చాలా బాగా సెట్ అయ్యారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కైనా లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా ఆయన బేస్ వాయిస్ కైనా సరే చాలా బాగా సెట్ అయింది. ఒకప్పుడు మనకి మోహన్ బాబు గారు విలన్ రోజు అప్లోడ్ చేసేవాళ్ళు. ఆయన గుర్తు చేశారు ఆ డైలాగ్ డెలివరీ అన్ని కూడా చాలా బాగా అనిపించింది. అండ్ తేజ్ సజ్జా గారు యాజ్ యూజువల్ కుమ్మేశారు. కొత్తగా ఏం లేదులే కానీ చాలా బాగా చేశారు అనిపించింది. హనుమాన్ రేంజ్ ఎలా చేశారు. నేను ఇది సెకండ్ టైం చూడడం. నైట్ శ్రీరాములు ప్రీమియర్ చూసాను అండ్ ఇప్పుడు పీసెక్స్లో వచ్చాను. పీసెక్స్లో చూసేటప్పుడు విజువల్స్ అయినా లేదంటే వాళ్ళ డీటెయిలింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఫస్ట్ టైం చూసేదానికంటే సెకండ్ టైం చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే మీరు 2 times చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. సినిమా ఆ లెవెల్లో ఉంది. నెక్స్ట్ టైం